మీరు సోలో రైడ్స్ కి వెళ్ళినప్పుడు లైక్ హిల్ స్టేషన్స్, లదాఖ్, స్పీటీ వ్యాలీ ఇట్లాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు బైక్ కింద పడిపోవడం నార్మలే, కానీ దాన్ని లిఫ్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బైక్ పడిపోగానే చాలా మంది పానిక్ అయ్యి ఇక్కడ పట్టుకొని లిఫ్ట్ చేస్తారు, అండ్ చాలా మంది మధ్యలో పట్టుకొని లిఫ్ట్ చేస్తారు, అండ్ వెనకాల పట్టుకొని కూడా లిఫ్ట్ చేస్తారు. అట్లా లిఫ్ట్ చేయొద్దు. లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి బ్యాక్ పెయిన్ ఆరెల్స్ లేకపోతే ఏదైనా పెద్ద ఇంజురీ కావచ్చు. ఎంత పెద్ద హెవీ బైక్ అయినా దాన్ని లిఫ్ట్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ అయితే ఉంటుంది. ఆ టెక్నిక్ తోటి మీరు బైక్ ని ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు, మేల్ గానీ ఫీమేల్ గానీ. ఫస్ట్ బైక్ ఏ యాంగిల్ లో పడిందో చూసుకోండి. ఇన్ కేస్ మీ బైక్ రైట్ సైడ్ పడితే మీ సైడ్ స్టాండ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే సైడ్ స్టాండ్ ఓపెన్ చేసుకుంటే మనం లిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ అటు సైడ్ పడకుండా ఆ సైడ్ స్టాండ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బైక్ ని లిఫ్ట్ చేసేటప్పుడు ఈ హ్యాండిల్ మొత్తం మీ సైడ్ టర్న్ చేసుకోండి. మీ సైడ్ టర్న్ చేసుకుంటే మనకి పట్టుకోనికి కూడా మంచి పట్టు అయితే ఉంటది. లిఫ్టింగ్ పొజిషన్ వచ్చేసి మీ బ్యాక్ అనేది ఎగ్జాక్ట్ సీట్ కి పెట్టండి. మరి సీట్ పైకి కాకుండా మరి సీట్ కిందికి కాకుండా స్క్వాట్ పొజిషన్ లో కూర్చోండి. స్క్వాట్ పొజిషన్ లో కూర్చొని అండ్ ఈ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో గ్రాబ్ రిల్ గానీ లేకపోతే మీకు ఇక్కడ ఏదైతే కంఫర్టబుల్ ఏది ఉంటుందో ఆ రాడ్ మీరు పట్టుకోండి. నేనైతే ఇక్కడ నాకు కంఫర్టబుల్ ఈ రాడ్ ఉంది. ఈ రాడ్ హ్యాండిల్ పట్టుకొని అయితే లిఫ్ట్ చేస్తా. ఇట్లా మీరు ఈజీగా పట్టుకొని మీరు లెగ్ ప్రెషర్ తోటి దీన్ని ఈజీగా ఇట్లా లిఫ్ట్ చేస్తారు. ఈజీగా లేచిపోతుంది. వన్స్ మీరు లేపిన తర్వాత స్లోగా అటు సైడ్ యాజ్ యూజువల్ స్టాండ్ ఉంటుంది కాబట్టి ఇట్లా వదిలేయచ్చు. బైక్ ప్రాపర్ గా సెటిల్ అయిపోతుంది. ఇన్ కేస్ బైక్ రైట్ సైడ్ పడితే రైట్ సైడ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ అంతే లిఫ్ట్ చేయాలి. బైక్ గేర్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ గేర్ లో లేకపోతే మీరు డౌన్ హిల్ లో పడిపోతే బైక్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చేసేటప్పుడు. సో గేర్ లో ఉండేటట్టు చూసుకోండి. హ్యాండిల్ మీ సైడ్ అనుకోండి. గ్రాబ్ రిల్ కానీ లేకపోతే ఇక్కడ సపోర్టింగ్ రాడ్ ఉంది కదా, ఆ రాడ్ పట్టుకొని స్క్వాట్స్ పొజిషన్ లో కూర్చొని అండ్ ఉన్న తర్వాత డైరెక్ట్ 1 2 3 ఈజీగా ఇట్లా లిఫ్ట్ చేసేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత చిన్నగా స్టాండ్ వేసేసుకోండి. స్టాండ్ వేసేసి పెట్టేసేయండి బండి. సింపుల్. లదాఖ్, స్పిటి ఇలాంటి రైడ్స్ కి వెళ్ళినప్పుడు సోలోగా ఈ టెక్నిక్ ని తప్పకుండా యూజ్ చేయండి. అండ్ వెళ్లే ముందు కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ ని మజిల్ తో కాదు టెక్నిక్ తో లిఫ్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కావద్దంటే పేజ్ ని ఫాలో కొట్టండి.